ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొంతా తుఫాన్ మొత్తానికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా దాదాపు 50 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. తీరాన్ని దాటే అవకాశం దగ్గరలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది కదా. సో కొద్దిసేపటి క్రితమే తీరాన్ని దాకింది. మనం ఇక్కడ లైవ్ లో మ్యాప్ లో చూడొచ్చు ఎర్త్ నల్ స్కూల్లో. సో కోస్టల్ లైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ఐ ఆఫ్ ది స్టార్మ్ అంటారు. అంటే సైక్లోన్కు ఐ ఉంటుంది. ఐ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ గాలుల వేగం అన్నది చాలా ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక ఎంత వేగంతో గాలులు అక్కడ వీస్తున్నాయి ఇటువైపు. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ కనబడుతుంది 88 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో 88-89 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నేను కర్సర్ ఉన్నవైపు కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే మనకు కనబడుతుంది 88-89 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాళ్ళు వీస్తున్న పరిస్థితి. 87, 89, 84, 80 నుంచి 119 కిలోమీటర్ల వేగంతో, ఇక్కడైతే 92 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి ఈ ప్రాంతంలో. సో ఐ ఆఫ్ ది సైక్లోన్ ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు గాలుల వేగం ఎక్కువ కూడా కాకినాడ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఐ ఆఫ్ ది సైక్లోన్ ఇప్పుడు తీరాన్ని దాకింది. ఈ ల్యాండ్ ఫాలింగ్ ప్రాసెస్ అంటే తీరాన్ని మనం కిలోమీటర్స్ చూడొచ్చు. అక్కడ 94 కిలోమీటర్స్ పర్ అవర్ అని కనబడుతుంది. సో 94 కిలోమీటర్ల వేగంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు నేను కర్సర్ టచ్ చేసిన ప్రాంతంలో గాళ్ళు వీస్తున్నాయి. ఇక్కడ జూమ్ అవుట్ గనక చేస్తే గనక ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈ తీవ్ర తుఫాను ఏదైతే ఉందో ఇప్పుడు అది తీరాన్ని తాకే ప్రాసెస్ కనబడుతుంది. ఈ పాయింట్లో ఈ గాలులు ఎక్కడి వరకు వీస్తున్నాయి మీరు చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ దీని ఎఫెక్ట్, ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇంత దూరం వరకు కూడా ఉంది. కొన్ని వందల కిలోమీటర్లు, ఒక 400-500 కిలోమీటర్ల దూరం వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంది. హైదరాబాద్లో వర్షం పడుతుంది. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ తుఫాను. ఎస్పెషల్లీ కోస్టల్ ప్రాంతంలో అయితే చాలా పెద్ద ఎత్తున చాలా వేగంతో 94-95 కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు గాళ్ళు వీస్తున్న పరిస్థితి. ఈ ఐ ఆఫ్ ది సైక్లోన్ ఉన్న దగ్గర దాని కింది ప్రాంతాల్లో, అంటే దాని దక్షిణ ప్రాంతంలోనేమో వర్షాలు పడుతున్నాయి. ఇక్కడేమో గాలులేమో ఇప్పుడు వర్షమేమో పడుతోంది. వర్షమేమో మనకి ఒకసారి వర్షం ఎక్కడ పడుతుంది, గాలులు ఎక్కడ వీస్తున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు అమలాపురం ప్రాంతంలో, అమలాపురం కాకినాడ మధ్యలోనేమో తీరం దాటింది. కానీ వర్షమేమో అమలాపురంలో తక్కువే ఉంది. కానీ వర్షం ఎక్కడ ఎక్కువ పడుతుంది ఇక్కడ మనం చూస్తే, ఇవాళ ఉదయం అంతా కూడా నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడ్డది. ఇప్పుడు భారీ వర్షాలు ఎక్కడ పడుతున్నాయంటే చీరాల, రేపల్లె, నిజాంపట్నం, అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువ వర్షాలు కనిపిస్తున్నాయి. ఇంకా కూడా నెల్లూరులో, కావలి, నెల్లూరులో చాలా భారీ వర్షాలు ఆల్రెడీ కురిచాయి. సో అట్లాగే ప్రస్తుతం వినుకొండ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. అట్లాగే వైజాగ్ అయితే నిన్న 16-17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిన్న. సో వైజాగ్కి చాలా దూరంలో ఉన్న ఇది, ఎందుకంటే ఇప్పుడు అమలాపురం దగ్గర దాటుతున్న దీని ఇంపాక్ట్ కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. తెలంగాణలో కూడా ఇప్పుడు వర్షం, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పటివరకు హైదరాబాద్లో వర్షం పడింది. దీని ఇంపాక్ట్ సంగారెడ్డి, రంగారెడ్డి ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాసెస్ అంటే తీరాన్ని తాకింది, ఇప్పుడు తీరాన్ని దాటాలి. ఈ తీరాన్ని తాకి తీరాన్ని దాటే ప్రాసెస్కు ఒక 3 గంటల సమయం ఉంటుంది. ఈ 3 గంటల సమయంలో కంటిన్యూస్గా ఇది అత్యంత క్రూషియల్ సమయం. ఈ సమయంలోనే ఎక్కువ వేగంతో గాలు వీస్తాయి. అంటే ఇది 90 నుంచి 117-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఈ 3 గంటల సమయంలోనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. వన్స్ తీరాన్ని తాకిన తర్వాత తుఫాను ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత తుఫాను ఏంటంటే చల్లబడుతుంది. దాని శక్తి అంతా కూడా సముద్రంలో ఉన్నప్పుడు శక్తి, సముద్రంలో నుంచి భూమిలోకి వస్తున్నప్పుడు శక్తి. ఎప్పుడైతే భూమిని తాకుతుందో, ఎప్పుడైతే పూర్తిగా భూమిని తాకుతుందో దాని శక్తి అంతా క్షీణిస్తుంది క్రమక్రమంగా. క్షీణించినప్పుడు ఏమవుతుంది, ఈ 94-95 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులు కాస్త సడన్ గా
అప్పుడు 55, 60 క్రమక్రమంగా తగ్గుతూ 40, 30 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. 30-40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే పెద్దగా డ్యామేజ్ జరగదు. కానీ 90 కిలోమీటర్ల వేగంతో కంటిన్యూస్ గా ఒక 2-3 అవర్స్ వీస్తే గనక ఏం జరుగుతుంది? విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి, చెట్లు పడిపోతాయి. ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ కోనసీమ జిల్లాలో అన్ఫార్చునేట్లీ ఒక మహిళ చనిపోయింది. ఇంటి ముందు ఉంది తాటి చెట్టు పడి ఆమె చనిపోయింది. ఇంటి ముందే తాటి చెట్టు ఉంది, తాటి చెట్టు పడి చనిపోయింది. సో కార్ల మీద కూడా తాటి చెట్లు పడ్డ సందర్భం. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఎవరు కూడా బయటికి రాకండి, దయచేసి షాపింగ్ అనో ఇంకేదనో అదనో బయటికి రావద్దు. ఎందుకంటే ఏమంటారు, ఒకటి ఇళ్ళ మీద ఉన్న పూరి గుడిసెల మీద ఉన్న లేకపోతే రేకులు ఉన్నాయనుకోండి, రేకుల ఇల్లు ఉన్నాయనుకోండి, ఆ రేకులు ఈ గాలికి కొట్టుకొచ్చే అవకాశం, విద్యుత్ స్తంభాలు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది, చెట్లు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అటువంటి సమయంలో ఇంట్లో ఉండడం కంటే ఇంకా వేరే మార్గం లేదు. సో అందుకనే పక్కా ఇళ్ళు ఉంటే పర్లేదు, కానీ కొన్ని పక్కా ఇళ్ళు కూడా పాత ఇళ్ళు కూలిపోతాయి. ఈ సమయంలో ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వీసినప్పుడు ఏదైనా జరగచ్చు. సో అందుకనే ఎవరు బయటికి రావద్దని హెచ్చరించారు. ఇప్పుడైతే ఈ ల్యాండ్ ఫాలింగ్ ప్రాసెస్ అన్నది చాలా క్లియర్. ఇప్పుడు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే ఉందో, అర్ధరాత్రి 12 గంటల వరకు అత్యంత వేగంతో గాలులు వీస్తాయి. గాలులు వీచినప్పుడు మనం ఎక్కడ వరకు గాలులు వీస్తున్నాయంటే ఈ ప్రభావం ఎంత దూరం ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడి నుంచి మొదలు పెడితే వర్షం మాత్రం ఎక్కువ మనకు పడుతోంది. మచిలీపట్నం దాటిన తర్వాత ఈ ప్రాంతంలో అమలాపురం, రాజోలు, నర్సాపురం, భీమా ఈ ప్రాంతంలో తీరం దాడుతున్నా సరే రెయిన్ఫాల్ మాత్రం ఎక్కువ మనకు కనిపిస్తుంది ఒంగోలు. ఇక్కడ చూడండి, ఒంగోలు, కందుకూరు, కనిగిరి, పొద్దిలి, దర్శి, మార్కాపురం ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది. ఇక్కడ గాళ్ళ వేగం ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, ఒక 40 to 50 కిలోమీటర్స్. తర్వాత ఈ ప్రాంతాల్లో సూర్యలంక, గుంటూరు జిల్లాలోని ఈ సూర్యలంక అంటే బాపట్ల దగ్గరలో ఉన్న సూర్యలంక కానీ, చీరాల కానీ, నిజాంపట్నం, ఓడరేవు కానీ ఈ ప్రాంతంలో మనకి వర్షపాతం ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మాచర్లలో కూడా వర్షం బాగా పడుతుంది. మిర్యాలగూడ, తెలంగాణలో నల్గొండ మిర్యాలగూడలో కూడా వర్షం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం ఇది నెక్స్ట్ కొన్ని గంటల్లో ఎట్లా ఇది ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి మీరు చూడండి ఉత్తర దిశగా వెళ్ళి అమలాపురం, రాజమండ్రి దగ్గర, అంటే కాకినాడ అనుకున్నారు మొదలు, బట్ కాకినాడకి దక్షిణ ప్రాంతం నుంచే తీరం దాడుతుంది. క్రమంగా రేపు మధ్యాహ్నానికి ఇది వీకెన్ అయిపోయి వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారే సమయంలో ఉత్తర తెలంగాణలో వర్షాలు ఉంటాయి. అంటే ఏటూరు నాగారం కానీ, తర్వాత రామగుండం, భూపాలపల్లి, పెద్దపల్లి ఇటువంటి ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. సో క్రమక్రమంగా అప్పుడు కోస్తా మీద ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో ఇవాళ అర్ధరాత్రి బహుశా రేపు ఉదయం 5-6 గంటల తర్వాత కోస్తాలో దీని ఇంపాక్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు దీని ఛత్తీస్గఢ్ మీద, ఒడిశా మీద ఇటువంటి ప్రాంతాల్లో దీని ప్రభావం అన్నది స్టార్ట్ అవుతుంది. సో తెలంగాణకు సంబంధించి రేపు ఎక్కువ రెయిన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి మొదలు పెడితే రేపటి వరకు కూడా ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. ఒకసారి